అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి వరుణ్ రాజు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అట్ సెయింట్ తెరెసా హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఈరోజు ఆరోగ్య అంశము హెర్నియా గురించి. అంటే హెర్నియా అంటే మనకు పొట్టలో ఉండేటటువంటి పీడనం, అంటే లోపల ఉండే ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, అది గజ్జలో నుంచి కిందికి రావడం, అంటే నడుం దగ్గర కిందికి రావడం, లేదంటే బొడ్డు దగ్గర కిందికి రావడం, ఇలా ఒక బుగ్గలాగా బయటకు వస్తుంది. నిలబడ్డప్పుడు ఏమో లావు అవుతుంది, పడుకున్నప్పుడు కింద ఫ్లాట్ అయిపోతుంది. ఇది బిగినింగ్ స్టేజ్లో చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఒక నిమ్మకాయ సైజులో మొదలవుతుంది. తర్వాత ఒక పుచ్చకాయ అంత సైజులో కూడా పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్ద సైజు అవుతే పేషెంట్కి అంత ప్రాబ్లం వస్తుంది. ఇంటెస్టైన్స్ అంటే పేగులు అనేవి జీర్ణక్రియకి చాలా ముఖ్యం. అవి అతుక్కున్నప్పుడు ఈ హెర్నియాలో అప్పుడు వాళ్ళకి వామిటింగ్స్, పొట్టంతా ఉబ్బి, అప్పుడు వాళ్ళకి సీరియస్ కండిషన్స్లో. సో యూజువల్గా హెర్నియాస్ మనం లేడీస్లో చూస్తాము, జెంట్స్లో చూస్తాము, చిన్నపిల్లల్లో చూస్తాము. మా డిపార్ట్మెంట్ వీఆర్ యూజువల్లీ గోయింగ్ టు సీ అడల్ట్స్, అంటే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి చూస్తాము, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా చూస్తాము. సో ఈ హెర్నియాస్ వచ్చినప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఎలా వస్తారంటే, ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ లేకుంటే సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. లేదంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తారు, ఏది వాళ్ళ పొట్ట దగ్గర కానీ, బొడ్డు దగ్గర కానీ, లేకుంటే పాత ఆపరేషన్ ఎక్కడైతే వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ చేస్తామో, లేదంటే వాళ్ళకి క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు బొడ్డు దగ్గర, లేకుంటే దానిపైన ఆ మచ్చ దగ్గర ఒకటి బెలూన్ లాగా చొచ్చుకొని బయటకు వస్తుంది, ఏంటబ్బా అని వాళ్ళు చాలా కాన్షియస్గా వస్తారు. కొంతమంది ఏమో నొప్పితో వస్తారు, కొంతమంది వాంతులతో వస్తారు. ఎలా వచ్చినా కూడా ఈ హెర్నియా అనేది డెఫినెట్లీ మనకు మెడిసిన్స్ తోటి తగ్గదు. ఇది మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. పాత పద్ధతిలో ఆపరేషన్స్ కట్ చేసి వాళ్ళు పెద్ద జాలి, అంటే మెష్ అంటారు, ఈ ప్లాస్టిక్ ఒక దోమతెర లాంటి ఒక మెష్ అంటారు కదా, అలాంటి మెష్ పెట్టేవాళ్ళు, జాలి అంటారు దాన్ని. ఇది ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ ఎవరు చేయడం లేదు, ఎందుకంటే అది కట్ చేయడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ వచ్చి చీంబట్టి కుట్లు, తర్వాత ఆ మచ్చ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో పాత ఆపరేషన్ టైప్స్ లాగా కాకుండా కొత్త కొత్త పేర్లను వచ్చాయి. ఆ పేర్లను చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, కానీ మీకు తెలియాలి. దాని పేరు ట్యాప్, టెప్, ఈటెప్, టార్మ్, ఈమిలోస్, తర్వాత ఈ కాంపోనెంట్ సెపరేషన్ టార్, ఇలాంటి పేర్లన్నీ కొత్తగా వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి? కొత్తగా ఈ సర్జరీస్ అన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఆ పేషెంట్కి ఎక్కువ నొప్పి ఉండదు, ఎక్కువ బ్లీడింగ్ ఉండదు. తర్వాత ఇంత పెద్ద ఓపెన్ చేయకుండా, కుట్లు వేయకుండా చిన్న హోల్స్ పెట్టి చేస్తాం కాబట్టి దీన్ని కీ హోల్ సర్జరీ అని కూడా అంటాం. దీనివల్ల ఏంటి, నెక్స్ట్ సాయంత్రం వరకే పేషెంట్ లేచి నిలబడతారు, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు 3 డేస్లో, ఒక 2 or 3 డేస్లోనే వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ జాబ్ పని చేసుకుంటారు. సో ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ ఆధునిక ఈ ఐటీ రంగం కానివ్వండి, లేకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇలాంటి రకరకాల ఈ యొక్క సాఫ్ట్వేర్స్ వచ్చినందువల్ల వాళ్ళ జాబ్ చాలా ముఖ్యం, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళడం ముఖ్యం, వాళ్ళ పని చేయడం చాలా ముఖ్యం. లేదంటే వాళ్ళకి ఈ సెలవులు పెట్టి తర్వాత వాళ్ళకి ఆర్థికంగా నష్టం వస్తుంది. కాబట్టి ఈ యొక్క లాప్రోస్కోపిక్ సర్జరీ పద్ధతి ద్వారా చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయి, తక్కువ నొప్పితోటి, తక్కువ యాంటీబయాటిక్స్, తర్వాత తక్కువ నొప్పి గోళీలు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో తప్పకుండా సంప్రదించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, సెయింట్ తెరెసా హాస్పిటల్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అపోజిట్ టు ఫ్రూట్ మార్కెట్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. సో ఈరోజు ఆరోగ్య అంశము గాల్ బ్లాడర్లో స్టోన్స్, అంటే పిత్తాశయంలో రాళ్ళు. మనకు రైట్ సైడ్ ఒకవేళ చూసుకున్నప్పుడు ఈ డొక్క దగ్గర మనకు లివర్ ఉంటుంది. ఈ లివర్ అందరికీ రైట్ సైడ్ ఒక భాగం, లెఫ్ట్ సైడ్ ఒక భాగం, అంటే రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ అని 2 ఉంటాయి. ఈ లివర్ అనేది అంత బరువు ఉన్నా కూడా మనకు బరువు తెలియదు, పొట్టలో అది వేలాడుతూ ఉంటుంది. దేనికి? డయాఫ్రమ్ అని ఒక గోడకి వేలాడుతూ ఉంటుంది. ఈ లివర్ నుంచి మనకు బైల్ ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ అంటే పచ్చగా ఉండేటటువంటి ఒక ద్రవం. ఈ బైల్ అనేది డ్రాప్గా మన ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్లో పడుతుంది. అంటే మనం తినే ఫుడ్ అనేది స్టమక్లో పడి స్మాల్ ఇంటెస్టైన్లో ఈ లివర్ నుంచి వచ్చేటటువంటి ఈ పసుపు లేకుంటే ఆకుపచ్చ ద్రవం డ్రాప్స్ పడడం వల్ల మనకు ఈ యొక్క జీర్ణక్రియ జరుగుతుంది. ఎప్పుడైతే లివర్ నుంచి మనకు బయలు కిందికి వస్తుందో, మామూలుగా అది నార్మల్గా ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. కానీ లివర్ కింద గాల్ బ్లాడర్, పిత్తాశయం అని ఒక చిన్న సంచి ఉంటుంది, బెలూన్ లాగా ఉంటుంది. యూజువల్గా దాని అవసరం లేదు, కానీ ఒకప్పుడు అది మనకు ఈ హార్మోన్స్ పనిచేయకపోవడం వల్ల ఫిమేల్స్లో ఎస్పెషల్లీ లేడీస్
తర్వాత ఫ్యాట్ బాగా ఉన్న వాళ్ళకి, పొట్టలో ఎస్పెషల్లీ బాగా ఫ్యాట్, కొవ్వు ఇలా పేరుకున్న వాళ్ళకి, లేకుంటే మనకు బయట బాగా జంక్ ఫుడ్డు, తర్వాత ఈ యొక్క ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత రాత్రిపూట 8 తర్వాత 12 గంటల తర్వాత 1 గంట తర్వాత ఇలాంటి ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి, లేదంటే బాగా షుగరీ డైట్ అంటారు, అంటే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడము, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ తీసుకోవడము, తర్వాత ఈ యొక్క స్వీట్స్ తీసుకోవడము, అంటే ఈ షుగరీ డైట్స్, లేకుంటే ప్రాసెస్డ్ డైట్ అంటే ఇంట్లో వండకుండా బయట ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఆయిల్ వాడుతున్నారో తెలియదు, ఎటువంటి టైంలో వాళ్ళు కుక్ చేస్తున్నారో తెలియదు, అదంతా ప్యాకేజ్డ్ లాగా వాళ్ళు చేసి పంపించినప్పుడు ఈజీగా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొని ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ తినే వాళ్ళకి ఈ యొక్క బైల్ అనేది చిక్కబడుతుందండి. మామూలుగా బైలు ద్రవ రూపంలో ఉంటుంది, ఈ యొక్క పసరు అంటారు కదా, అది ద్రవ రూపంలో ఉంటుంది. ఒకవేళ ఇలాంటి డైట్ తీసుకొని రాత్రిపూట సరిగ్గా నిద్రపోకుండా మిడ్ నైట్ 12 గంటలకి బిర్యానీ ఆ విధంగా తినేటటువంటి యూత్లో ఇప్పుడు మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ చూస్తున్నాం. ఎందుకంటే యు ఆర్ కన్ఫ్యూజింగ్ ద బాడీ. సో ఆ బైల్ ద్రవ రూపంలో ఉండే బైల్ అనేది ఆ చిక్కగా తయారైపోయి బంకలాగా తయారైపోయి చిన్న చిన్న ఉండల్లాగా తయారై స్టోన్స్ తయారైపోతాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఈ గాల్ బ్లాడర్లో పిత్తాశయంలో వచ్చేటటువంటి రాళ్ళు. అంటే ప్రధానంగా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మార్చుకుంటే స్టోన్స్ ఏర్పడేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్టోన్స్ ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి తినంగానే గ్యాస్ వస్తుంది, పొట్టంతా నిబ్బరంగా ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది, తర్వాత వాళ్ళకి జీర్ణం అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి శాంతి ఉండదు. సో వాళ్ళు స్కానింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రిపోర్ట్ వస్తుంది స్కానింగ్లో, ఏమండి మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదిస్తారు. యూజువల్గా మెడిసిన్ ఎలా ఉంటుందంటే ఈ పెయిన్ కిల్లర్స్, ఎక్కడైనా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తే పెయిన్ తగ్గిపోతుంది, కానీ అసలు కారణమైనటువంటి పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి. గాల్ స్టోన్స్ అనేవి మెడిసిన్స్ తోటి కరగవు. ఒకసారి ఏర్పడిన తర్వాత గాల్ స్టోన్స్ కిందికి ప్రయాణం చేసి ఇరుక్కున్నప్పుడు సివియర్గా వాళ్ళకి ఎమర్జెన్సీలో వస్తారు. ఎట్లా వస్తారు? కళ్ళలో మొత్తం పచ్చగా అయిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రక్టివ్ జాండిస్. లివర్ అంతా ఉబ్బిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెపటైటిస్. జ్వరం వస్తూ ఉంటుంది, దానికి కొలాంజైటిస్. అంటే ఈ పేర్లు పెట్టి నేను ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ, బట్ ఏంటంటే జాండిస్ పసరికలు వస్తాయి. పసరికల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరు, పసరికలు లేకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు అప్పుడు సర్జన్ని కలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క మెడిసిన్స్ ఎంతకాలం వాడినా కూడా మీరు తగ్గినట్టుగా అనిపించి మళ్ళీ అది తిరగబెడుతుంది, మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత గాల్ బ్లాడర్లో మళ్ళీ కరిగే ప్రసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చుకున్నా కూడా చాలా అరుదుగా, రేర్గా ఒకళ్ళకి ఇద్దరికి మాత్రం ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఆపరేషన్కి అవసరం పడుతుంది. ఈ ఆపరేషన్ అనేది మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేస్తాము. పాత పద్ధతిలో అయితే ఈ డొక్క దగ్గర కుడివైపు ఇలా పొడుగ్గా కట్ చేసి తీసేవాళ్ళు. అప్పుడు దానివల్ల నొప్పి, ఇన్ఫెక్షను, తర్వాత హాస్పిటల్లో 10 రోజులు ఉండడం, తర్వాత ఆఫీస్కి చాలా లేట్గా వెళ్ళే అవకాశం అటువంటి చాలా జరిగేవి. ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ పద్ధతి వచ్చిన తర్వాత పేషెంట్ 24 గంటల్లోనే ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 3 డేస్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ చైర్లో కూర్చొని వాళ్ళ పని చేసుకుంటారు. అండ్ మచ్చలు ఉండవు, ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కీ హోల్ సర్జరీ. సో లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ అంటే స్టోన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ సర్జన్ ఇన్ అవర్ హాస్పిటల్, సెయింట్ తెరెసా హాస్పిటల్, సనత్ నగర్, ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్ ఎదురుగా ఉంది. ఇది హైదరాబాద్, తెలంగాణ స్టేట్. లివర్కి సంబంధించి, ప్యాంక్రియాస్కి సంబంధించి, తర్వాత గాల్ బ్లాడర్కి సంబంధించి, తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు అంటారు కదా, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. అదేవిధంగా ఒక వ్యక్తి చాలా లావుగా ఉన్నప్పుడు దాన్ని ఒబేసిటీ అంటాం. దాన్ని బేరియాట్రిక్ సర్జరీ ద్వారా, అంటే స్టమక్ సైజుని లేకుంటే ఇంటెస్టైన్స్ని డిఫరెంట్గా కలిపి బేరియాట్రిక్ ఆపరేషన్స్, అంటే బరువు తగ్గడానికి శాశ్వతంగా పరిష్కారము, డయాబెటీస్ శాశ్వతంగా పరిష్కారము అయ్యేటటువంటి ఈ ఒబేసిటీ బేరియాట్రిక్ సర్జరీస్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తాము మేము. అదేవిధంగా లేజర్, అంటే ఈ యొక్క పైల్స్ కానివ్వండి, ఫిస్టులాస్ కానివ్వండి, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానల్ ప్రాబ్లమ్స్కి లేజర్తో పాటుగా అత్యాధునికంగా ఉన్నటువంటి స్టేప్లర్ గన్ సర్జరీస్ని కూడా మేము చేస్తాము. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఆఫ్ మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి.
అట్ ద సేమ్ టైం మా హాస్పిటల్లో ఈ ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి, సర్జికల్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి అన్ని అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ సదుపాయాలన్నీ కూడా మేము కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.